హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు ఊటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీ దగ్గర ఒక 2 డేస్ టైం ఉండి ఎక్కడికైనా వీకెండ్ ట్రిప్ వెళ్ళాలి అనుకుంటే ఊటీ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని టు విజిట్ ఈ రైనీ సీజన్లో. సో ఈ వీడియోలో నేను డే 1 ఏమేమి ప్లేసెస్ కవర్ చేయాలి, డే 2 ఏ ప్లేసెస్ కవర్ చేయాలని చెప్పి క్లియర్గా వీడియో తీశాను. వీడియో అయితే చాలా బాగా వచ్చింది, చాలా ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మార్నింగ్ 6:30కి అయితే మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఊటీకి. సో నేనున్న లొకేషన్కి ఊటీ వచ్చేసరికి 270 కిలోమీటర్స్ ఉంది. ఊటీని రీచ్ అవ్వడానికి చాలా మార్గాలు ఉన్నాయి. బస్ అవైలబిలిటీ ఉంది, ట్రైన్ అవైలబిలిటీ కూడా ఉంది. సో నేనైతే కంప్లీట్గా ఈ ఊటీ ట్రిప్ని బైక్తో ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నాను. దారిలో అయితే మనకి కొంతమంది రైడర్స్ అయితే కనిపించారండి. చూడడానికి అయితే ప్రొఫెషనల్స్గా ఉన్నారు. ఆ బైక్, ఆ సెటప్ అంతా. సో వీళ్ళు కూడా వీకెండ్ ట్రిప్లకే వచ్చారనుకుంటున్నా. మేబీ ఊటీ కూడా కావచ్చు. అలా లాంగ్ ఒక 2 డేస్ ట్రిప్ ఎంజాయ్ చేసి వస్తారండి వీళ్ళు కూడా. దారిలో మనకు చక్కటి లొకేషన్ అయితే కనిపించిందండి. ఏంటా అని గూగుల్లో సెర్చ్ చేసి చూశాను. దీన్ని కావేరీ రివర్ అంటారంట. చూడండి, ఆ చుట్టూ కొండలు, మంచి లొకేషన్ అసలు ఇది. రివర్ అలా పారుతా చాలా బాగుంది. దానికి తోడు వెదర్ కూడా అయితే ఇవాళ చాలా కూల్గానే ఉంది. ఏం కొంచెం కూడా సన్నీగా ఏం లేదు. సో మీరు చూస్తే అక్కడ రివర్కి గేట్స్ కూడా ఉన్నాయండి. మరి వరద ఎక్కువైనప్పుడు ఆ గేట్స్ రిలీజ్ చేస్తారనుకుంటా. సో అక్కడే కొంచెంసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేసినాం ఊటీకి. రివర్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడే తమిళనాడు బార్డర్లోకి అయితే ఎంటర్ అయిపోయినామండి. వావ్, లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూడండి, అసలు ల్యాండ్స్కేప్లా ఉంది అసలు. ఇది తీసి అలాగే వాల్పేపర్ పెట్టుకోవాలనిపిస్తుంది. మేము ఇంకా ఊటీ కూడా రాలేదండి. ఊటీకి ఇంకా 40 కిలోమీటర్స్ ఉంది. అయినా ఎంత మంచి లొకేషన్స్ ఉన్నాయో చూడండి. ఇవన్నీ చూస్తుంటే మనకి ఇంకా ఎక్సైట్మెంట్ పెరిగిపోతుంది. ఊటీ ఎలా ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా పెరుగుతున్నాయి. అంత బాగుంది. ఇప్పుడే ఒక స్మాల్ బ్రేక్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ హౌసెస్ చూడండి, ఆల్మోస్ట్ కొండ టాప్లో కట్టేసుకున్నారు. చూడటానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ చలి అయితే చంపేస్తుంది. ఒక ఛాయ్ అయితే తాగేసాను నేను. సో ఇక్కడ నుంచి ఊటీ అయితే 27 కిలోమీటర్స్ ఉంది. సో మనం ఇప్పుడు డైరెక్ట్గా ఊటీకి వెళ్ళకుండా ఒక 5 కిలోమీటర్స్ ముందే మైసూర్ రోడ్లో ఉన్న కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేద్దాం అనుకుంటున్నాయి ఇవాళ. వాటర్ ఫాల్స్ కానీ, పైన్ ట్రీస్ అండ్ ఇలా కొన్ని వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఆ ప్లేసెస్ అన్నీ కవర్ చేసి నైట్ అయితే నేను ఊటీకి వెళ్తాను. దారిలో నాకు ఒక మంచి చక్కటి లేక్ వ్యూ అయితే కనిపించింది. చాలా బాగుంది ఈ లేక్ వ్యూ కూడా చూడటానికి. ఇప్పుడే మనం పైన్ ట్రీస్కి అయితే వచ్చేసామండి. సో ఇది మైసూర్ రోడ్లో ఉన్న ఫస్ట్ టూరిస్ట్ స్పాట్. చూడండి, చెట్లు ఎంత హైట్ ఉన్నాయో చూస్తే ఒక 90s ఫీల్ వస్తుంది. అలా కిందకి వెళ్తే మంచి లేక్ వ్యూ పాయింట్ అయితే దొరుకుతుంది మనకి. పైన్ ట్రీస్ కిందే ఉంటుంది. చూడండి ఎంత బాగుంది అసలు ఈ లేక్ వ్యూ అయితే. నాకైతే ఒక ఫారిన్ కంట్రీలో, ఒక స్విట్జర్లాండ్లో ఉన్నంత ఫీల్ వస్తుంది. చూడడానికి లొకేషన్ అంత బాగుంది. నేనైతే మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నానండి. లొకేషన్ అయితే అంత బాగుంది చూడటానికి అయితే. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ కొన్ని బెంచెస్ కూడా ఏర్పాటు చేశారండి లేక్కి ఆపోజిట్గా. నేను ఆ బెంచ్ మీద కూర్చొని ఆ లేక్ వ్యూని అలా ఎంజాయ్ చేస్తున్నా. చాలా రిలాక్స్గా అనిపించింది నాకైతే. చాలా బాగా అనిపించింది ఈ పైన్ ఫారెస్ట్ నాకు. అక్కడే పైన్ ఫారెస్ట్ దగ్గర కొంచెంసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ మన నెక్స్ట్ స్పాట్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. సో నాకైతే పైన్ ఫారెస్ట్ లొకేషన్స్ అయితే చాలా బాగా నచ్చింది. ఆ రివర్, ఆ చెట్లు. నెక్స్ట్ మనం వెళ్ళబోయే స్పాట్ వచ్చేసరికి షూటింగ్ స్పాట్. ఇక్కడ చాలా మూవీస్ షూట్ జరుగుతాయని చెప్పారు. సో వెళ్ళి చూద్దాం పదండి. ఇప్పుడే షూటింగ్ స్పాట్కి అయితే వచ్చేసానండి. ఇక్కడ చాలా మూవీస్ తీశారని చెప్తున్నారు. రీసెంట్గా హాయ్ అన్న మూవీ కూడా. బట్ అన్ఫార్చునేట్లీ పైకి అయితే ఎవరిని అలో చేయట్లేదు. ఇది అండర్ మెయింటెనెన్స్లో ఉంది అని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే బయట నుంచి లొకేషన్ అయితే మీకు చూపిస్తున్నాను. సో మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే విజిట్ చేయండి పైకి వెళ్ళడానికి. పైన లొకేషన్ అయితే ఇలా ఉంటుందని చెప్తున్నారు. ఈ షూటింగ్ స్పాట్ పక్కనే వుడ్ ప్రొడక్ట్స్ అయితే అమ్ముతున్నారండి. హ్యాండ్ బ్యాగ్స్, గ్లాసెస్ కానీ, కీ చైన్స్ లాగా, కొన్ని చిన్న చిన్న టాయ్స్ లాగా అమ్ముతున్నారు. కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ షూటింగ్ స్పాట్కి ఆపోజిట్లో మనకి హార్స్ రైడింగ్ చేస్తున్నారండి. వెళ్ళి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎలాగో షూటింగ్ స్పాట్కి పైకి అయితే ఎవరిని అలో చేయట్లేదు కాబట్టి ఎగ్జాక్ట్గా ఎంట్రన్స్కి ఆపోజిట్లోనే ఉంటుంది. ఈ హార్స్ రైడింగ్ ప్రైజెస్ వచ్చేసరికి డిస్టెన్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. 200, 400, 1500 అలాగా. నాకైతే హార్స్ ఎక్కినప్పుడైతే చాలా భయం వేసిందండి. ఎందుకంటే అందరికీ ఆయనే పట్టుకొని తీసుకొని వస్తున్నాడు. నాకైతే సడన్గా ఎక్కిచ్చేసి నువ్వు వెళ్ళేసి రాపో అని చెప్పేశాడు. ఈ తాడుని అలా చూపించి డైరెక్షన్ వెళ్తుంది హార్స్ అని చెప్పి అన్నాడు. నాకైతే ఒక్కసారికి షాక్ అయిపోయాను నేను. బ్లాంక్ అయిపోయింది ఒక సెకండ్ అయితే. తర్వాత చిన్నగా దేవుడి దయ వల్ల అంత సేఫ్గానే జరిగిపోయింది. లేకుంటే ఇంకంతే సంగతులు అసలు అయితే. ఇప్పుడే మనం పైకార వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసామండి.
సో షూటింగ్ స్పాట్ నుంచి ఇదే పైకార వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి. ఇక్కడ నుంచి ఒక 300 మీటర్స్ ఉంటుంది వాటర్ ఫాల్స్ అయితే. సో మనం 2 వేస్లో వెళ్ళొచ్చు. ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉంటాయి. 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్సన్కి. సో నా సజెషన్ అయితే బై వాకే వెళ్ళండి. లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. 300 మీటర్స్ ఎంజాయ్ చేస్తూ పోతారు. సో చూడండి, ఇప్పుడే క్లౌడ్స్ అయితే ఫార్మ్ అవుతున్నాయి. టైం ఆల్మోస్ట్ 5 అవుతుంది ఇప్పుడు. సో ఇదే పైకార వాటర్ ఫాల్స్కి అయితే ఎంట్రన్స్. అలా టికెట్ తీసుకొని ఒక 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కిందకైతే రావాలి. ఈ వాటర్ ఫాల్ లొకేషన్ కూడా చాలా బాగుందండి. పైనుంచి చూస్తేనే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఒక లేక్ లాగా అనిపిస్తుంది. చూడండి అసలు. అలా కొంచెం కిందకి వెళ్తే వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. ఇదే పైకార వాటర్ ఫాల్స్ అయితే. వాటర్ అయితే ఇంకా తక్కువ ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా వర్షాలు కనుక పడితే ఫుల్గా వాటర్ వస్తాయని చెప్తున్నారు ఇక్కడ. ఇది ఆల్మోస్ట్ ఒక 60% వాటరే అని చెప్తున్నారు. ఈ వాటర్ ఫాల్స్ చుట్టూ కూడా లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఫ్యామిలీతో వచ్చిన బాగా ఎంజాయ్ చేస్తారు మీరు ఇక్కడ. లొకేషన్స్ అయితే చాలా టాప్ నాచ్ ఉన్నాయి. అక్కడ ఎవరో కిడ్స్ ఫుట్బాల్ అయితే ఆడుతున్నారండి. సో అక్కడ వాటర్ ఫాల్స్ నుంచి మళ్ళీ మనం ఊటీకి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఆ పైకార వాటర్ ఫాల్స్ నుంచి ఊటీ వచ్చేసరికి 22 కిలోమీటర్స్ ఉంది. సో ఇంకా అదే లాస్ట్ లొకేషన్ ఇవాళకైతే. సో ఊటీకి వెళ్ళి రూమ్ తీసుకొని కొంచెంసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నా. సో ఇదే మనం తీసుకున్న రూమ్ అయితే ఊటీలో 1000 రూపీస్ ఛార్జ్ చేశారు 2 పర్సన్స్కి. రీజనబుల్లే అనిపించింది. హోటల్ కూడా చాలా బాగానే ఉంది, డీసెంట్గా. మనకి బాల్కనీ వ్యూ అయితే ఇచ్చానని చెప్పాడు. మార్నింగ్ ఒకసారి చెక్ చేయాలి వ్యూ ఎలా ఉంటుంది అనేది. సో అలా చెక్ ఇన్ అయిపోయి డిన్నర్ చేద్దామని బయటకు అయితే వచ్చాను. చలి అయితే విపరీతంగా ఉంది. ఇక్కడ హాట్ వాటర్తో సర్వ్ చేస్తున్నారు ఫుడ్ని అయితే. సో ఇలా ఫుడ్ తినేసి డే 1 అయితే కంప్లీట్ చేసేసానండి. డే 2 నేను లేవగానే బాల్కనీలోకి అయితే వెళ్ళిపోయానండి. నైట్ అతను చెప్పాడు కదా బాల్కనీ వ్యూ బాగుంటుందని చెప్పి. సో వెళ్ళి అయితే చూశాను. మనం పెట్టిన బడ్జెట్కి ఈ వ్యూ అయితే ఓకేనే. సో దట్టు నేను లేట్గా లేచాను కొంచెం. ఇప్పుడే రూమ్లో నుంచి అయితే కిందకైతే దిగాను కాఫీ తాగుదామని. నైట్ అయితే ఈ రోడ్లు ఫుల్ ట్రాఫిక్ ఉంది. మార్నింగ్ ఎంత ప్లెజెంట్గా ఉంది ఈ రోడ్స్ అయితే. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా కామ్గా కూడా ఉంది ఊటీ అయితే. నైట్ అయితే ఫుల్ ట్రాఫిక్ అసలు. అలా కాఫీ తాగి రూమ్కి వెళ్ళి రెడీ అయిపోయి కూనూరు అయితే స్టార్ట్ అయిపోయినాను. సో ఇవాళ కంప్లీట్గా కూనూరుని అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. కూనూరు సరౌండింగ్స్ అన్నీ, కొన్ని వ్యూ పాయింట్స్ అండ్ కూనూరు రైల్వే స్టేషన్ కానీ, చాక్లెట్ ఫ్యాక్టరీస్, టీ గార్డెన్స్, ఇవన్నీ కూనూరులో చాలా ఫేమస్. సో అవన్నీ ఇవాళ కవర్ చేసేస్తాను. మళ్ళీ నైట్కి నేను బెంగళూరు రీచ్ అయిపోవాలి. సో నేను హోటల్ చెక్అవుట్ చేసి నా లగేజ్ అంతా కూడా నేను అక్కడే రిసెప్షన్లో పెట్టేశాను. ఏం పర్లేదండి, హోటల్ వాళ్ళని అడిగితే వాళ్ళు అక్కడే లగేజ్ పెట్టుకోమని చెప్తారు, నో ప్రాబ్లం. సో లగేజ్ పట్టుకుని మనం అన్ని చోట్లకి తిరగలేము కాబట్టి నేను అక్కడే రిసెప్షన్లో పెట్టేశాను. సో రిటర్న్ టైంలో నేను ఆ లగేజ్ తీసుకొని బెంగళూరు అయితే స్టార్ట్ అయిపోతాను. కూనూరులో మనం ఫస్ట్ విజిట్ చేయబోయే ప్లేస్ వచ్చేసి కూనూరు రైల్వే స్టేషన్ అండి. ఇదే కూనూరు రైల్వే స్టేషన్. సో కూనూరు రైల్వే స్టేషన్ అయితే బయట నుంచి ఇలా ఉంది. సో మీ దగ్గర టికెట్ ఉంటే నో ప్రాబ్లం, టికెట్ లేకపోతే వాళ్ళు ఛార్జ్ చేస్తారండి 40 రూపీస్ పర్ హెడ్కి. సో మీరు ఇక్కడే టికెట్స్ కూడా తీసుకోవచ్చు ఫిజికల్గా. కొంచెం ముందుకు వస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇస్తారు టికెట్స్ అనేవి. లేదు మీరు ఆన్లైన్లో కూడా రిజర్వేషన్స్ చేసుకోవచ్చు. లోపల నుంచి అయితే కూనూరు రైల్వే స్టేషన్ వ్యూ ఇలా ఉందండి. చూడటానికి ఒక వింటేజ్ రైల్వే స్టేషన్ లాగా అనిపిస్తుంది. ఓల్డ్ ఒక 2005 టైంలో లాగా అనిపిస్తుంది. సో ఇక్కడ టాయ్ ట్రైన్ అయితే వెరీ ఫేమస్ అండి. మార్నింగ్ ఊటీ నుంచి కూనూరుకు ఉంటుంది, ఈవినింగ్ కూనూరు నుంచి ఊటీకి ఉంటుంది టాయ్ ట్రైన్స్. టాయ్ ట్రైన్ అయితే ఇలా ఉంటుంది. ఇలా మల్టిపుల్ బోగీస్ అయితే ఉంటాయి. నేనైతే ఇప్పుడు ఈ టాయ్ ట్రైన్ అయితే ఎక్స్పీరియన్స్ చేయట్లేదు బికాస్ ఆఫ్ ద టైం లిమిట్. నేను ఈవినింగ్ కల్లా మళ్ళీ రీచ్ అయిపోవాలి బెంగళూరుకి. సో అందుకే కొంచెంసేపు ఈ రైల్వే స్టేషన్ ఎక్స్ప్లోర్ చేస్తాను. అలా కూనూరు రైల్వే స్టేషన్ అయితే ఎక్స్ప్లోర్ చేసి నెక్స్ట్ మన వ్యూ పాయింట్కి అయితే వెళ్ళబోతున్నాం. నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసరికి టీ గార్డెన్స్ అండి. సో ఊటీ అండ్ కూనూరు ఏరియాలో టీ గార్డెన్స్ ఆర్ వెరీ ఫేమస్ అండి. ఎప్పుడైనా మనం ఊటీ వచ్చినామంటే పక్కాగా మనం ఈ టీ గార్డెన్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి. చాలా అంటే చాలా బాగుంటాయి ఈ టీ గార్డెన్స్ ఇక్కడ. అవిగోండి, ఇవే టీ గార్డెన్స్.
అసలు ఇక్కడ క్లౌడ్స్ అయితే ఒక్క సెకండ్లో మమ్మల్ని కప్పేస్తుంది, ఒక్క సెకండ్లో మళ్ళీ క్లియర్ అయిపోతుంది మొత్తం. ఒక్కొక్క సెకండ్ అయితే మనకు పక్కన మనిషి కూడా కనిపించట్లేదు, అంత క్లౌడ్స్ వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ సెకండ్కి మళ్ళీ వెళ్ళిపోతున్నాయి. వెదర్ అయితే ఎక్సలెంట్ ఉంది అసలు, ఇక్కడ బ్యూటిఫుల్ ఉంది అసలు. మీరు లైఫ్లో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి ఇక్కడ. అక్కడ టీ గార్డెన్స్ దగ్గర టైం స్పెండ్ చేసి మళ్ళీ మనం నెక్స్ట్ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళబోతున్నాం. నెక్స్ట్ మనం వెళ్ళబోయే స్పాట్ వచ్చేసరికి డాల్ఫిన్ వ్యూ పాయింట్. ఈ టీ గార్డెన్స్ నుంచి ఆ డాల్ఫిన్ వ్యూ పాయింట్ 10 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో ఏ మాటకు ఆ మాట, లైఫ్లో ఒక్కసారి ఈ ప్లేస్కి వెళ్ళాలరా అనిపిస్తా. చూసినారా, ఆ ప్లేస్ టీ గార్డెన్స్ అండి. ఇక్కడ అంత బ్యూటిఫుల్ ఉంది టీ గార్డెన్స్ అయితే. దారిలో అయితే మాకు ఒక చక్కటి లొకేషన్ అయితే కనిపించింది. ఇక్కడే కొంచెంసేపు టైం అయితే స్పెండ్ చేసినాం. లొకేషన్ అయితే చాలా బాగుంది. చిన్నపిల్లలాగా అక్కడే కొంచెం సేపు బాగా ఎంజాయ్ చేసినామండి మేమైతే. లొకేషన్ అయితే అంత బాగా అనిపించింది నాకైతే. సో దట్టు ఇక్కడ ఎవరు లేరు, మేము ఆగి ఎంజాయ్ చేసినాం ఇక్కడ. అలా కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ దిగేసి ఆ లొకేషన్లో మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేసినాం డాల్ఫిన్ వ్యూ పాయింట్కి. సో ఈ టీ గార్డెన్స్కి డాల్ఫిన్ వ్యూ పాయింట్కి బిట్వీన్ ఇంకొక వ్యూ పాయింట్ ఉందండి, ల్యాంప్రాక్ వ్యూ పాయింట్. సో అది రిటర్న్ జర్నీలో కవర్ చేద్దామని ఫిక్స్ అయిపోయినాం. సో ముందైతే మనం డాల్ఫిన్ వ్యూ పాయింట్కి వెళ్ళి ఆ వ్యూ అనేది చెక్ చేద్దాం. నెక్స్ట్ మనం ల్యాంప్రాక్ వ్యూ పాయింట్ అయితే కవర్ చేసేద్దాం ఇవాళ. సో ఇప్పుడే మనం డాల్ఫిన్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసామండి. ఇదే ఎంట్రన్స్. సో టికెట్ అయితే ఛార్జ్ చేస్తారు, ఒక 40 రూపీస్ ఏమి ఉంటుంది పర్ హెడ్కి. సో లోపల వ్యూ అయితే ఇలా కనిపిస్తుందండి. సో అక్కడ మీకు కనిపిస్తున్న వాటర్ ఫాల్స్ పేరు క్యాథరిన్ వాటర్ ఫాల్స్. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ కూడా ఉంటుంది వాటర్ ఫాల్స్కి, బట్ రైట్ నో ట్రెక్కింగ్ అయితే తీసేశారు. చాలా దూరం ట్రెక్ చేయాలి ఆ వాటర్ ఫాల్స్ రీచ్ అవ్వాలి అంటే. సో ఈ వ్యూ పాయింట్ని కొంచెం పైన నుంచి ఇంకో క్లియర్గా చూడొచ్చు అని చెప్పారు, అందుకని చెప్పి పైకి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి చూస్తే మనకు క్లియర్గా తెలుస్తుందంట ఎందుకు దీన్ని డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ అంటారు అని. సో ఇక్కడ ఈ షేప్ అనేది డాల్ఫిన్ నోస్లో ఉంటుంది కాబట్టి దీన్ని డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ అంటారంట. కొంచెం సిల్లీగా ఉంది కదా, బట్ లొకేషన్ అయితే చాలా బాగుంది. అక్కడి నుంచి మనం చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసామండి. ఈ అవుట్లెట్స్ మీకు ఓవరాల్ ఊటీ అండ్ కూనూరు ఏరియాలో ఎక్కడ చాలా కనిపిస్తాయి. వీళ్ళు సమ్ ఆయుర్వేదిక్ ఆయిల్స్, చాక్లెట్స్ ఎలా తయారు చేస్తారని మన ముందే చెప్తారు. ఆయిల్ ఎలా తయారు చేస్తారో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్గా. సో ఈ మనిషి లోపల చాక్లెట్ తయారు చేస్తున్నాడు. నేను లోపలికి వచ్చి వీడియో షూట్ చేసుకుంటానని చెప్పాను, వాళ్ళు ఏం అనలేదు, ఎలా చేశారు. సో మన ముందే వాళ్ళు చాక్లెట్స్ ఎలా తయారు చేస్తారని క్లియర్గా చూపిస్తారు. ఒక కోకో ఫ్రూట్ నుంచి వీళ్ళు చాక్లెట్ తయారు చేస్తారండి ఇక్కడ. అక్కడ నుంచి మనం ల్యాంప్స్ రాక్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ కూడా టికెట్ ఛార్జ్ చేస్తారండి, 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు, బట్ యూపీఐ ఉండదు, ఓన్లీ క్యాష్. సో టికెట్ తీసుకుని లోపలికి అయితే వచ్చేసాం. కొంచెం ఫారెస్ట్లా ఉంది ఇదంతా. ఇది ఒక వ్యూ పాయింటే. సో ఆఫ్టర్నూన్ 3 అవుతుంది టైము. స్టిల్ చూడండి వెదర్ అయితే ఎంత చక్కగా ఉంది అసలు. ఫుల్ క్లౌడ్స్ అసలు ఇక్కడ. వెదర్ అయితే చాలా బాగుంది. 3 o'clock ఈ వెదర్ అంటే సూపర్ అసలు. ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్తే ఇంకా లొకేషన్ బాగుంటుందని చెప్తున్నారు. సో అలా కొంచెం పైకి వెళ్ళి లొకేషన్ అయితే చూసేద్దాం పదండి. దానికి మనం ఒక 100 meters అయితే నడవాల్సి ఉంటుంది ఆ పైకి వెళ్ళే లొకేషన్ చూడడానికి. ఇది ఆల్మోస్ట్ ఫారెస్టేనండి, ఒక యూ షేప్లో ఉంటుంది. చూడండి క్లౌడ్స్, మనం క్లౌడ్స్ హైట్లో నిలబడి ఉన్నాం ఇక్కడ. మాకు ఇంకా ఎనర్జీ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా రిటర్న్ టు బెంగళూరు చేయాలి. టైం ఆల్మోస్ట్ 3:30 అవుతుంది ఇప్పుడు. మళ్ళీ బెంగళూరుకి అయితే వెళ్ళిపోవాలి. అలా రూమ్కి వెళ్ళి మళ్ళీ మన లగేజ్ అయితే తీసుకొని బెంగళూరు అయితే స్టార్ట్ అయిపోయినామండి. దీని అమ్మ ఒక్కసారిగా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది దారిలో. మాకైతే వేరే లెవెల్ ఫీల్ వస్తుంది అసలు. ఏదో ఇన్కంప్లీట్గా అనిపిస్తుంది అని అనుకునే లోపే వర్షం అటాక్ చేసేసింది. అసలు జస్ట్ ఇమాజిన్ హిల్ స్టేషన్లో బైక్ రైడ్, ఆ వెదర్కి దట్టు వర్షము, ఎంత బాగుంటుందండి అసలు ఆ ఫీల్. మాకైతే కంప్లీట్గా హార్ట్ఫుల్గా చెప్తున్నానండి, ఊటీని అయితే ఫుల్గా ఎంజాయ్ చేసినాం. 2 days అయినా కానీ మేము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఊటీని అయితే. అంత బాగా ఎంజాయ్ చేస్తాం మేము ఊటీని. ఈ వర్షం పడ్డాక ఊటీ ఇంకా బ్యూటిఫుల్గా తయారైపోయింది అసలు. అసలు ఏమన్నా క్రేజీ ఫీల్ అసలు ఇది. మీరైతే మస్ట్ విజిట్ ప్లేస్గా పెట్టుకోండి ఊటీ. ట్రస్ట్ మీ, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.
ఇఫ్ మీకు కనుక క్రేజీ గ్యాంగ్ కనుక ఉందంటే మీరు ఇంకా పిచ్చగా ఎంజాయ్ చేస్తారు. అంత బాగుంటుంది ఊటీ. మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే ఖచ్చితంగా చేయదు ఊటీ అయితే. నాకైతే అక్కడే ఇంకో డే స్పెండ్ చేయాలనిపించిందండి. కాకపోతే నెక్స్ట్ డే ఆఫీస్ ఉంది. మళ్ళీ మా మేనేజర్ మేరే బాయ్ కహారే తూ అని కాల్ చేస్తాడు. సో వెళ్ళాలి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి.